హలో అందరికీ. ఈరోజు మన స్పెషల్ ప్లస్ నా ఫేవరెట్ రెసిపీ కొబ్బరి లౌజ్ అండి. దీనికి కావాల్సినవి 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. 2 కొబ్బరి చిప్పలు అలా మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను. మనకి పండగలప్పుడు ఇంట్లో కొట్టుకుంటాం కదండి కాయలు. అప్పుడు ఒక కాయ కొట్టుకుంటే 2 చిప్పలు వస్తాయండి. లేదా 2 గుళ్ళల్లో 2 కాయలు కొట్టామనుకోండి దేవుడి గుళ్ళల్లో, అప్పుడు 2 చిప్పలు వస్తాయి. ఆ 2 చిప్పలకి ఒక హాఫ్ కేజీ బెల్లం యాడ్ చేయండి. హాఫ్ కేజీ బెల్లం తరిగేసుకొని అలా గిన్నెలో వేసేసుకొని ఒక గిద్ద వాటర్ పోసి దాన్ని కరగనివ్వండి. కరిగించిన తర్వాత జాలిలో పోసేయండి. అప్పుడు పుల్లలు రాళ్ళు ఏమైనా ఉన్నా పోతాయి. పోయిన తర్వాత దాన్ని ఉండపాకం రానివ్వండి. ఉండపాకం రానిచ్చిన తర్వాత ఆ కొబ్బరిని దానిలో అలా వేసేయండి. మనకి కొబ్బరి గురించి మనకి ఋషులు ఏం చెప్పారనుకున్నారు? మనకి పండగలు వచ్చినప్పుడు లేదా గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టి తింటే చాలా మేధాశక్తి పెరుగుతుందండి. పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి. కేరళ వాళ్ళు అంత బ్రెయిన్ తెలివితేటలతో ఉన్నారు అంటే వాళ్ళు విద్యాబుద్ధుల్లో కానీ మంచి పొజిషన్లో ఉంటారండి కేరళ వాళ్ళు. అందువల్లే వాళ్ళకి బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుందంటండి కొబ్బరి తినటం వల్ల. అందుకని మనం కూడా తిని అలా షార్ప్గా తయారవుదామండి. ఇంకా ఇలా కొబ్బరితో పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి కూర చేసుకోవచ్చు, టమాటా, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర అన్నిట్లో యాడ్ చేస్తూ ఉంటారు. ప్లస్ పీనట్ చట్నీ చేసుకోవచ్చు. స్వీట్స్ వచ్చి నాకు తెలిసి కొబ్బరి షీట్ లేదా ఉండలు ఈ రెండే నాకు తెలుసండి. ఇంకా బేసిన్ హల్వాలో కూడా కొబ్బరి వేస్తారనుకుంటా, గోధుమ హల్వాలో కూడా వేస్తారనుకుంటా. ఇంకపోతే ఇలా 2 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలండి. నేనైతే ఇక్కడ ఇత్తడి గిన్నెని యూజ్ చేశాను. ఇనప బాండ్లీ కూడా వాడచ్చండి. 2 మినిట్స్కి ఒకసారి కొబ్బరి వేసిన దగ్గర నుంచి తిప్పుతూ ఉండాలండి. ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత వేస్తే ఫ్యూ మినిట్స్లో కొబ్బరి లౌజ్ తయారైపోతుందండి. ఇలా బెల్లము కొబ్బరి పెడితేనండి 1/2 అవర్ దాకా తిప్పుతూ ఉండాలి. చేతుల నొప్పులు భుజాల నొప్పులు వస్తాయండి. ఇప్పుడు అసలే జనాలకు బలాలు ఉండట్లేదు. కాబట్టి ఇలా వేయండి. ఈ టిప్పు ఉపయోగించుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది కొబ్బరి లౌజు. ఇంకా ఈ కొబ్బరి లౌజ్కి ప్లేట్కి ఇలా ఆయిల్ పూసి నెయ్యి రాయండి. ఈ కొబ్బరి లౌజు ఏ టైంలో దించాలి అంటే ఆ బెల్లం కానీ కొబ్బరి కానీ గిన్నెకు అతుక్కోకుండా వదిలేస్తూ ఉంటుందండి. కరెక్ట్గా ఆ టైంలో దించి అలా ప్లేట్లో పోసేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. లేదా రాలేదనుకోండి ఉండలుగా చేసుకోండి. కొబ్బరి లౌజ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.